వెదర్ అప్డేట్ చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ లో అర్ధరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీశాయి. ఆకాశం నుంచి వడగళ్లు దంచికొట్టాయి. వడగళ్ల వానతో నగరమంతా అల్లకల్లోలమైంది. రాత్రి వరకు వేడిగాలులతో అల్లాడిన నగరవాసిపై అర్ధరాత్రి ఉరుములు, మెరుపులు, పిడుగులు దాడి చేశాయి. భారీగా చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రాత్రి 11 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి దాటే వరకు కొనసాగింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, నాగోల్, దిల్సుఖ్ నగర్, పంజాగుట్ట, మియాపూర్, మొయినాబాద్, కాప్రా, అల్వాల్, రామంతపూర్, బోయిన్పల్లి ఇలా అనేక ప్రాంతాల్లో దాదాపు హైదరాబాద్ మొత్తం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. వర్షం కారణంగా నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలుముకుంది. ఇప్పటికీ కరెంట్ సరఫరా పునరుద్ధరించబడలేదు. ఉరుములు, మెరుపులకు గాలి దుమారం తోడవడంతో అనేక చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. ఈదురుగాలుల దాటికి కొన్ని చోట్ల కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసినట్లుగా తెలుస్తోంది. 11 దాటిన తర్వాత పూర్తిగా వెదర్ మారిపోయినటువంటి పరిస్థితి. ఎర్రటి ఎండలు కాస్తున్న సమయంలో ఈ అకాల వర్షాలతో పూర్తిగా నగర జీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి. ఉదయానికి తెరిపించినప్పటికీ కూడా ప్రస్తుతం కూలిపోయినటువంటి చెట్లు, కరెంటు స్తంభాలతో రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. వర్షపు నీటితో మడుగులను తెరిపిస్తూ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో రోడ్లు. రాత్రి అంతా కూడా ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి. వడగళ్ల వానతో కొన్ని దగ్గర ఇళ్లకి డ్యామేజ్ కూడా జరిగింది. అద్దాలు పగిలిపోవడం జరిగింది. అలాగే చెట్లు నేలకూలాయి. కరెంటు స్తంభాలు కూడా పడిపోవడంతో దాటి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాత్రి అంతా కూడా 11 గంటల నుంచి 12-1 గంట సమయం వరకు కూడా కంటిన్యూ భారీ వర్షం కురిసింది. ఈదురుగాలితో కూడి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షంతో నగర ప్రజలు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఉదయానికి పూర్తిగా నగరం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. అయితే యాక్షన్ టీమ్స్ ని రెడీ చేశారు మంత్రి కేటీఆర్. ఏ సందర్భం వచ్చినా కూడా రెడీగా ఉండాలంటూ రాత్రి నుంచే వారిని అలర్ట్ చేయడం జరిగింది. ఉదయానికి ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కరెంట్ సరఫరా పునరుద్ధరించబడలేనట్లు తెలుస్తోంది. ఇంకా అంధకారంలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అలాగే చెట్లు, స్తంభాలు కూలిపోవడంతో ప్రస్తుతం ట్రాఫిక్ కూడా కాస్త మందగమనంగా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. రాత్రి వర్ష బీభత్సానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూడవచ్చు. భారీ చెట్లు కూడా నేలకూలిపోయాయి. 100 పైన గాలులు వీచినట్లుగా తెలుస్తోంది. చెట్లు కూడా భారీగా కూలిపోయి పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలకూలాయి. అర్ధరాత్రి వాన అలజడిపై మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఎమర్జెన్సీ టీంలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. సాయంత్రం 6 గంటల వరకు ఎండ దంచి కొట్టింది. ఆ తర్వాత వేడిగాలులు వీచాయి. కానీ సడన్ గా 11 గంటల సమయంలో తీవ్ర వర్షం కురిసింది. గాలి దుమారంతో కూడినటువంటి వర్షం కురవడం, అలాగే ఆ తర్వాతే వడగళ్ల వాన కూడా కురిసింది. ప్రజలు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. 1 గంట వరకు ఇదే పరిస్థితి కంటిన్యూ అయింది. ఆ తర్వాత తెరిపించింది. కానీ జరిగినటువంటి బీభత్సకాండ ప్రస్తుతం నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేసిందని చెప్పుకోవాలి. ఉదయానికి వర్షం తగ్గినప్పటికీ కూడా రాత్రి జరిగినటువంటి బీభత్సంతో చెట్లు నేలకూలాయి. అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలినటువంటి పరిస్థితి. చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా లేదు ప్రస్తుతానికి కూడా. రాత్రి వర్ష బీభత్సానికి పూర్తిగా రోడ్లన్నీ కూడా చెట్లతోటి అలాగే కరెంటు స్తంభాలతోటి ప్రస్తుతం దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో చెరువులను తలపిస్తూ ఉన్నాయి రోడ్లు. నీరు ఎట్టుపోకుండా అలాగే నిలిచిపోవడంతో ప్రస్తుతం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. యాక్షన్ టీమ్స్ ని సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం వారు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ క్లియర్ చేస్తూ ఉన్నారు విరిగినటువంటి చెట్లను, అలాగే కరెంటు స్తంభాలను. కరెంటును పునరుద్ధరించే పనిలో కూడా ఉన్నారు. కానీ రాత్రి అనుకోకుండా ఈ చోటు చేసుకున్నటువంటి ఈ వర్ష బీభత్సం కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వడగళ్ల వాన కురిచింది. చాలా చోట్ల ఇళ్లు కూడా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. ఇంటి
విండో గ్లాసెస్ దెబ్బతిన్నాయి, అలాగే బయట నిలిపినటువంటి వాహనాలు దెబ్బతిన్నాయి, హోర్డింగ్లు కూలిపోయినటువంటి పరిస్థితి. అకాల వర్షాలతో నగర జీవనం పూర్తిగా స్తంభించింది. చాలా ప్రాంతాల్లో ఈ వర్షం కురిసింది. ఇక్కడ ఒక హైదరాబాద్లోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కొన్ని జిల్లాల్లో ఈ వర్ష బీభత్సం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలోని 2 రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. విజయవాడలోనూ రాత్రి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు విపరీతంగా వీచాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అధికారులు విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు ముందస్తు జాగ్రత్తగా. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ కుంభవృష్టి జరిగినట్లుగా తెలుస్తోంది. రాత్రి జరిగినటువంటి బీభత్సానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. 100 కిలోమీటర్ల పైన వేగంతో గాలులు వీచాయి. దాంతోపాటు వడగళ్ల వాన, భారీ వర్షం భయభ్రాంతులకు గురి చేసింది. ఉరుములతో కూడినటువంటి వర్షంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 11 గంటల సమయంలో ప్రారంభమైన ఈ అలజడి 1 గంట వరకు కంటిన్యూ అయింది. దాంతో ఉదయానికి పూర్తిగా ఇటు హైదరాబాద్, అటు విజయవాడ కొన్ని జిల్లాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైనటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. కొన్ని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ చెట్లు నేలగూలాయి. కరెంటు స్తంభాలు కూడా నేలకొరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాటిని క్లియర్ చేసే పనిలో జిహెచ్ఎంసీ అలాగే సహాయక సిబ్బంది ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు. ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా మంత్రి రాత్రి నుంచి దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. కేటీఆర్ రాత్రి నుంచి కూడా ఆదేశాలు జారీ చేస్తూ క్లియర్ చేసే పనిలో సిబ్బందిని అలర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం దృశ్యాలు చూడవచ్చు. రాత్రి కురిసినటువంటి వర్షానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా జలమయమయ్యాయి. అలాగే భారీ గాలులకు చెట్లు కూడా నేలకూలాయి. అలాగే కరెంటు స్తంభాలు కూడా నేలకూలినటువంటి పరిస్థితి. ఇంకా ఆ బీభత్సం ఉదయాన్నే రోడ్డు మీద దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా చెట్లు, కొమ్మలు, అలాగే కరెంటు స్తంభాలు, కరెంటు వైర్లతో కూడినటువంటి రోడ్లను ఉదయం ప్రజలు చూస్తూ ఉన్నారు. రాత్రి బీభత్సానికి రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. వడగళ్ల వాన కూడా రాత్రి కురిసింది. కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అద్దాలు పగిలిపోయాయి. అలాగే బయట నిలిపినటువంటి వాహనాలు కూడా దెబ్బతిన్నాయి వడగళ్ల వానతోటి, అలాగే విరిగినటువంటి చెట్లతోటి. హోర్డింగులు కూలిపోయాయి హైదరాబాద్ నగరంలో. ఒక హైదరాబాద్లోనే కాదు, అటు విజయవాడ అలాగే ఇతర జిల్లాల్లో కూడా ఈ వాన బీభత్సం సృష్టించినట్లుగా కనబడుతుంది. ఎండ వేడిమితో సాయంత్రం వరకు ఉక్కిరిబిక్కిరైనటువంటి జనం రాత్రి కురిసినటువంటి ఈ వర్షానికి కూడా అతలాకుతలం అయిపోయారు. అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్, అకాల వర్షంగా చెప్పుకోవాలి. సాయంత్రం 6 గంటల వరకు ఎర్రటి ఎండ కాసింది. ఆ తర్వాత వేడి గాలులు వీచాయి. 11 గంటలకు అనూహ్యంగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో, ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం, మధ్యలో వడగళ్ల వాన కూడా కురిసింది. హైదరాబాద్ దాదాపు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. Ane please, mic check 1 2 3. Are you okay for live show?